అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మనం బాగా ఫీల్ అవుతూ ఉంటాం. నిన్నటి వరకు మనతో క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఆ నెక్స్ట్ డే నుంచి మనల్ని దూరం పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జరిగినప్పుడు మన బ్రెయిన్ ఎందుకు ఎక్కువగా డిస్టర్బ్ అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన బ్రెయిన్కి సైలెన్స్ మాత్రమే కాదు, సడన్ బిహేవియర్ కూడా డేంజర్ సిగ్నల్లా అనిపిస్తుంది. సైకాలజీలో మన బ్రెయిన్ ప్యాటర్న్స్ మీద సర్వైవ్ అవుతుంది. అంటే ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరు ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ బ్రెయిన్ ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఒక పర్సన్ డైలీ సేమ్గా బిహేవ్ చేసి సడన్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మన బ్రెయిన్ బాగా ఆలోచిస్తుంది. ఏదో తప్పు జరుగుతుంది, నేనేదో కోల్పోయాను, ఏది నా కంట్రోల్ అవ్వట్లేదు అని బ్రెయిన్ ఆలోచన మొదలుపెడుతుంది. న్యూరాలజీలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ సర్క్యూట్స్ యాక్టివేట్ అవుతాయి. అమిగ్డాలా అలర్ట్ అవుతుంది, బాడీలో టెన్షన్ పెరుగుతుంది, మైండ్ కామ్గా ఉండలేకపోతుంది. ఇది ఇమాజినేషన్ కాదు, బయాలజికల్ రెస్పాన్స్. ఫైనల్గా చెప్పాలంటే చేంజ్ అనేది పెయిన్ఫుల్ కాదు, కానీ సడన్ చేంజ్ మాత్రం మన బ్రెయిన్ ఒక థ్రెట్గా ఫీల్ అవుతుంది.